ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరిగా అమల్లోకి తెచ్చారు పోలీసులు. రోడ్లపై ఎక్కడ చూసినా విచ్చలవిడిగా హెల్మెట్లు లేకుండా వాహనదారులు వెళ్తుండటంతో నిబంధనలు అమలు కఠినతరం చేశారు. తిరుపతిలో పెట్రోల్ బంకుల వద్ద హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ పోస్తున్నారు. తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు ఈ నిబంధనలను అమలును ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. తిరుపతిలో తరచూ ప్రమాదాలు జరిగి ఎందరో ప్రాణాలు కోల్పోతున్న తరుణంలో పోలీసులు తీసుకున్న చర్యలపై ఐ న్యూస్ ప్రతినిధి గోపీనాథ్ అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇవాల్టి నుంచి కూడా ఖచ్చితంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలనేటువంటి నిబంధనని పోలీసులు తీసుకురావడం జరిగింది. సో మొత్తం మీద మనం చూస్తే ఇక్కడ ఇవాళ 15వ తారీఖు ఇవాల్టి నుంచి కూడా నో హెల్మెట్ నో పెట్రోల్ అంటే పెట్రోల్ బంక్ వద్దనే పోలీసులు ప్రత్యేకంగా సిబ్బంది అంటే ఏర్పాటు చేసుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే హెల్మెట్ లేని వాళ్ళకందరికీ కూడా ద్విచక్ర వాహనదారులకి అందరికీ కూడా అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్రోల్ పట్టకూడదు అనేటువంటి నిబంధన తీసుకురావడం జరిగింది. మనం చూడొచ్చు ఇదే తిరుపతి సిటీలో మహానగరం చాలామంది హెల్మెట్లు ఎవ్వరు కూడా 99% ఇప్పటి వరకు కూడా హెల్మెట్లు ఎవ్వరు కూడా వారు చూడొచ్చు. వాహనదారులు వెళ్తున్నారు, ద్విచక్ర వాహనదారులు వెళ్తున్నారు, అదేవిధంగానే ఎంప్లాయీస్ కావచ్చు, అదేవిధంగానే కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసే వాళ్ళు, చిరు ఉద్యోగులు అందరూ కూడా వెళ్తూ ఉంటారు. బట్ ఎక్కడా కూడా తిరుపతిలో 99% ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా హెల్మెట్లు వాడడం లేదు. దీనివల్ల అంటే కల్వర్ట్కి ఢీకొని లేదంటే రకరకాల యాక్సిడెంట్లతో తీవ్రంగా ప్రమాదాలకు గురవుతున్నట్లు కూడా పోలీస్ అధికారులు గుర్తించడం జరిగింది. అందువల్లనే ఎట్టి పరిస్థితుల్లో కూడా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలా అనేటువంటి నిబంధనను తీసుకురావడం జరిగింది. అయితే ఫైన్లు వేస్తున్న సందర్భంలో అంటే ఇప్పటి వరకు కూడా ఫైన్లు వేస్తున్న సందర్భంలో చాలా రకాలుగా అంటే ఫైన్లు కట్టుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారే తప్ప ఎక్కడ కూడా హెల్మెట్ల నిబంధనలు అనేది పాటించడం లేదు. సో అందువల్ల పోలీసులు కూడా రూటు మార్చి ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్రోల్ బంకుల వద్దనే దీనిపైన నిఘా పెట్టాలి. పెట్రోల్ బంకుల వద్ద ఎట్టి పరిస్థితుల్లో కూడా హెల్మెట్ ఉంటేనే చూడొచ్చు. హెల్మెట్ లేకుండా వచ్చినటువంటి ద్విచక్ర వాహనదారులకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా ఇక్కడ నుంచి కూడా చెప్పి ఇక్కడ నుంచి కూడా పంపించి వేస్తున్నారు. సో మొత్తం మీద పోలీసులు చూడొచ్చు అంటే ఏదైతే పెట్రోల్ బంకుల వద్ద కూడా ఈ నిబంధన తీసుకురావడం జరిగింది. ఎందుకంటే అంటే ఇక్కడ డబ్బు ఆదాయమా ప్రభుత్వ ఆదాయమా అనేది అక్కడ కాదు, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే వాహనదారులకు సంబంధించి వాళ్ళ రక్షణకు సంబంధించి పూర్తి స్థాయిలో రక్షణకు సంబంధించే చూడొచ్చు. అంటే వాహనదారులకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే హెల్మెట్లు ఉంటే తప్ప పెట్రోల్ బంకుల వద్ద వచ్చి పెట్రోల్ పట్టుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఇక్కడ నుంచి కూడా పంపించి వేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో నిన్నటి నుంచి కూడా పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చింది. ఇవాళ ఎస్పీ గారి దగ్గరుండి దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో పోలీసులు అధికారులు కూడా ఉన్నారు. సార్ ఈశ్వరయ్య గారు, సార్ చెప్పండి. అంటే ఇప్పటి వరకు మనం చలాన్ అంటే పట్టుబడిన సందర్భంలో చలాన్లు వేస్తున్న సందర్భంలో చూసాం, కానీ ఇవాళ నుంచి ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం ఈ రకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎట్లా ఉంది సార్ పరిస్థితి? సార్ ఎస్పీ గారు ఒక 15 days టైం ఇచ్చారు. ఆ 15వ తేదీ నుంచి అందరూ ఖచ్చితంగా హెల్మెట్లు పెట్టుకోవాలి, లేకుంటే నో పెట్రోల్ అని చెప్పేసి దానిలో భాగంగా ఈరోజు అందరూ హెల్మెట్లు వేసుకోవాలని, హెల్మెట్ లేని వాళ్ళకు పెట్రోల్ పట్టరని చెప్పేసి లేని వాళ్ళని బయటకు వెనక్కి పంపిస్తూ ఉన్నాము. సో ఇప్పటి నుంచి పబ్లిక్ అందరూ కూడా తిరుపతి పబ్లిక్ అందరూ కూడా 2-వీలర్లో వెళ్ళేవాళ్ళు ఖచ్చితంగా ముందు కూర్చునే వాళ్ళు వెనక కూర్చునే వాళ్ళు కూడా అందరూ కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ లేకుంటే పెట్రోల్ వేయరు పెట్రోల్ బంకులలో తెలియదు. అంటే మామూలుగా సహజంగా రోడ్లపైన వెళ్తున్న సందర్భంలో మీరు ఫైన్స్ వేస్తూ ఉంటారు, హెల్మెట్ పెట్టుకోకుండా పోతే వాళ్ళ ప్రమాదాలు జరుగుతాయి, ఇట్లా రకరకాల కారణాలు ఉంటాయి. బట్ పెట్రోల్ బంకుల వద్ద దీన్ని ఎట్లా చూడాలి, ఎట్లా మనం దీన్ని బ్యాలెన్స్ చేస్తున్నారు, వాహనదారులు వీళ్ళందరూ ఎట్లా వాళ్ళు సహకరిస్తున్నారు, ఏం చేస్తున్నారు? సార్ వాళ్ళు పెట్రోల్ బంక్ వాళ్ళు కూడా మాకు సహకరిస్తూ ఉన్నారు. హెల్మెట్ లేని వాళ్ళకు పెట్రోల్ వాళ్ళు కూడా పట్టట్లేదు. సో ఈ విధంగా ఏదైనా కూడా పబ్లిక్ అవేర్నెస్ కొద్దిగా కల్పించేసి వాళ్ళకు తొందరగా హెల్మెట్లు అందరూ తీసుకునే విధంగా అవకాశం ఉంటుందని వాళ్ళు కూడా మాకు సహకరిస్తూ ఉన్నారు. లేని వాళ్ళకు కూడా ఫైన్స్ కూడా వేయబడతాయి ఇప్పటి నుంచి. సార్ అంటే ఎస్పీ గారు మాట్లాడుతూ కూడా ఆయన చాలా వాల్యుబుల్ పదాలు మాట్లాడడం జరిగింది నిన్న కానీ ఇవాళ కూడా. అంటే అంటే హెల్మెట్ లేని వ్యక్తి ద్విచక్ర వాహనం నడిపే సందర్భంలో ఆ పెద్ద దిక్కు ఏదైనా జరిగితే ఆ పెద్ద దిక్కు కోల్పోతే ఆ కుటుంబంలో ఆ జీవితాంతం నష్టం జరుగుతుంది. ఇది గ్రహించండి అంతే తప్ప ప్రభుత్వ ఆదాయం వస్తుందనో లేదంటే ఏదో ఈ చలాన్లు వేస్తున్నారనో ఇట్లా పోలీసుల మీదకి మీరు రాకండి. ఆ జరిగిన ఘటనకు సంబంధించి దాని తర్వాత మీరు దీన్ని అవేర్నెస్ తీసుకురావండి అంటూ కూడా చెప్తున్నారు. ప్రజలకు సంబంధించి సహకరించండి అని ఇక్కడ మీరు వస్తున్న ప్రజలకి ఏ విధంగా చెప్తున్నారు, వాళ్ళు ఏ విధంగా మీకు ఫీడ్బ్యాక్? సో సార్ చెప్పిన 100% మేము కూడా దానికి కూడా పబ్లిక్ తెలియజేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ మధ్య రోడ్లలో యాక్సిడెంట్లు జరిగేసి చాలామంది ఈ ప్రమాదాల వలన వాళ్ళ ప్రాణాలు కోల్పోవడమే కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా మొత్తం ఇబ్బంది అవుతూ ఉంది. వాళ్ళ ప్రాణాలు రక్షించి వాళ్ళ ఫ్యామిలీకి ఆ విధంగా ఇబ్బంది లేకుండా చూడడానికి ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. పెట్రోల్ బంకులు ఎన్ని రోజులు మీరు క్యాంపెయిన్ అంటే మీరు కావచ్చు మీ స్టాఫ్ ఎంతమంది ఎన్ని రోజులు ఇట్లా అంటే
ప్రజలకు సంబంధించి పెట్రోల్ బంకులు ప్రజల అవేర్నెస్ కొద్దిగా వచ్చేంత వరకు కూడా మేము ఈ విధంగా కంటిన్యూ చేస్తాం. ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేస్తాం. సో మొత్తం మీద పోలీస్ అధికారులు కూడా చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఎందుకంటే ఎస్పీ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం, ఎందుకంటే ప్రజలకు సంబంధించి దీన్ని అవేర్నెస్ తీసుకురాకపోతే గాన వాళ్ళ భవిష్యత్తుకే ప్రమాదం ఉంటుంది. అందువల్లనే ఈ రకంగా ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నామంటున్నారు. ప్రతి ప్రాంతంలో కూడా ప్రతి అంటే ఉన్నటువంటి ఏదైతే పెట్రోల్ బంకుల వద్ద ఎట్టి పరిస్థితుల్లో కూడా హెల్మెట్లు వేసుకొని వస్తేనే తప్ప పూర్తి స్థాయిలో కూడా పెట్రోల్ పట్టడం లేదు. అవసరం వస్తే రిటర్న్ పంపిస్తున్నారు. ఇదంతా కూడా ప్రజలకు సంబంధించి ఏదైతే నగరంలో ఉన్న ప్రజలకు సంబంధించి అవేర్నెస్ తీసుకురావడానికి కారణానికి ఈ రకంగా ఏర్పాట్లు చేస్తున్నామంటూ కూడా చూడొచ్చు. అనౌన్స్మెంట్ కూడా ఇస్తున్నారు. ఏ విధంగా అంటే ఖచ్చితంగా హెల్మెట్లు వేసుకొని ఇక్కడికి రావాలంటూ కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి పెట్రోల్ బంకుల యజమానులు కావచ్చు, పెట్రోల్ బంకులకు సంబంధించిన స్టాఫ్ కూడా సహకరించాలని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నెల చివరికి, ఎందుకంటే ఇంకా వచ్చేది కొత్త సంవత్సరం కాబట్టి ఈ నెల ఈ 15 రోజులు కూడా పూర్తి స్థాయిలో స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరుపతితో పాటు ఆల్రెడీ తిరుమలకి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అమలు జరుగుతుంది. బట్ తిరుపతిలో కూడా మహానగరంలో పూర్తి స్థాయిలో కూడా ఈ రకంగా ఏర్పాట్లు చేసుకుంటే కనుక ఈ వాహనదారులకు సంబంధించి ప్రమాదాల నివారణకు సంబంధించి నివారణ చేయొచ్చు. దాంతోపాటు ఏదైనా సరే ఘటన జరిగిన వెంటనే అంటే హెడ్ ఇంజురీ కాకుండా కేవలం చిన్న చిన్న ఇంజురీలతో వాళ్ళు ప్రాణాల నుంచి బయటపడతారు. ఇదంతా కూడా ప్రజలకు సంబంధించిన రక్షణ కోసమే అందరూ కూడా సహకరించినట్టు కూడా పోలీస్ అధికారులు కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో కలిసి గోపినాథ్, ఐ న్యూస్ తిరుపతి నుంచి.